నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బోధనా నైపుణ్యాన్ని పెంపొందించుకుని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలి. యలమంచిలిలో ఉపాధ్యాయులకు హితవు పలికిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. టిడ్కో ఇళ్ల నిర్మాణ చివరి దశ పనులను తక్షణమే పూర్తి చేయాలి. భీమవరంలో సంబంధిత అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. పశ్చిమ గోదావరి జిల్లాలో మీ సేవా కేంద్రాల నిర్వహణపై తనిఖీలు చేస్తున్న అధికారులు ప్రభుత్వానికి జమ అవుతున్న ఆదాయంపై ఆరా. ఆంధ్రలో ఆనందపరిచిన విశాఖ ఉక్కు ప్రకటన పేర్కొన్న తణుకు తెలుగుదేశం అధ్యక్షులు కలగరా కేంద్ర ఉక్కు మంత్రికి అభినందనలు. పల్లెల్లో కూడా కాషాయం జెండా రెపరెపలాడేందుకు కృషి చేయాలి. కార్యకర్తలకు పిలుపునిచ్చిన బీజేపీ తణుకు నియోజకవర్గ నాయకులు. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తా హామీ ఇచ్చిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర చెల్లించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోపాలపురం మార్కెట్ యార్డులో వెల్లడించిన ఎమ్మెల్యే మద్దిపాటి. గోదావరి వరద విపత్తులను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి. అమలాపురంలో అధికారులకు సూచించిన కలెక్టర్ మహేష్ కుమార్. సమాజ అభివృద్ధికి స్ఫూర్తినిస్తున్న సత్యసాయి సేవా సంస్థల సేవలు రావులపాలెంలో ప్రశంసించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. పోలవరం నియోజకవర్గంలో మౌలిక వసతుల ఏర్పాటు కోసం కృషి చేస్తున్న ఏపీ ప్రభుత్వం టి నరసాపురం మండలంలో వివరించిన ఎమ్మెల్యే బాలరాజు. ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఉద్బోధించారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రం యలమంచిలి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఏకరూప దుస్తులు, పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు. రాధాకృష్ణ మేనిఫెస్టో ఏదైతే ఉందో మా ప్రజలకి మేము ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం అని చేత మేము ఇచ్చిన హామీలన్నీ కూడా మేము నెరవేర్చుకుంటూ వస్తాం. అని చేత మా గురించి మా ప్రజల గురించి నేనేమీ ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఆ ప్రజల బాగోగుల గురించి మాట్లాడడానికి పని చేయడానికి మేము ఉన్నామనే విషయాన్ని సందర్భంగా మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఆ తల్లికి వందనం కూడా గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి ఏదైతే ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా ఆ యొక్క తల్లికి వందనం అందజేస్తాం. వందనం పథకం అందజేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో మరి ఏదైతే ఈ యొక్క విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ మంచి నాణ్యమైన విద్యను మీకు అందించడంతో పాటుగా మీ విద్యార్థి దశ పూర్తయిన తర్వాత మళ్ళీ మీకు ఉద్యోగాల్లోకి పంపించేటువంటి బాధ్యత కూడా ఎన్డీఏ ప్రభుత్వంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఖచ్చితంగా తీసుకుంటుంది అనే విషయాన్ని సందర్భంగా మరొక్కసారి మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలలో చివరి దశ పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో టిడ్కో ఇంజనీర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ ప్రతినిధులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 19,872 ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా వాటిలో 8,736 ఇళ్ల నిర్మాణాలను ఇప్పటికే పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించడం జరిగిందని వివరించారు. ఇంకా 11,136 నిర్మాణాలలో 4,668 ఇళ్ల నిర్మాణాలు 90% పైగా పూర్తి కాగా 6,368 గృహాలు 95% పైగా పూర్తయ్యాయని వెల్లడించారు. వీటిలో ఇంటి లోపల చిన్న చిన్న పనులతో పాటు పెయింటింగ్ పనులు చేపట్టాలన్నారు. 100% పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో టిడ్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎంఎస్ స్వామి నాయుడు, మున్సిపల్ కమిషనర్లు, ఎల్ఎన్టీ
శాస్త్రులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మీ సేవా కేంద్రాల నిర్వహణపై అధికారులు గడిచిన రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సేవలు అమలవుతున్న తీరు, ఏ సేవకు ఎంతెంత మొత్తం వసూలు చేస్తున్నారు, ప్రభుత్వానికి ఏ మేరకు జమ చేస్తున్నారో పరిశీలిస్తున్నారు. సచివాలయాలు రాకముందు మీ సేవా కేంద్రాల ద్వారానే ప్రజలకు సేవలు అందేవి. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 22 జనవరి 26 నుంచి 549 రకాల ఈ సేవలను గత ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇవి క్షేత్రస్థాయిలో అందేది అంతంత మాత్రమే. జిల్లాలో చూసుకుంటే గరిష్టంగా 222 సేవలు అందుతున్నట్లు అధికారిక గణాంకాల బట్టి తెలుస్తుంది. ఇది ఎలా ఉండగా సచివాలయాల్లో సేవలు తొలుత ఉచితమని, తర్వాత మీ సేవల తరహాలోనే ధరలు నిర్దేశించడంతో ఆశించిన ప్రయోజనం లేకుండా పోయింది. అమలైన వాటిలో సగం దరఖాస్తులు కుల, ఆదాయ, ఓబీసీ ధృవీకరణ పత్రాలవే ఉంటున్నాయి. ఆర్ఓ, R1B ఆధార్ నమోదు, అప్డేట్, బయోమెట్రిక్, మ్యూటేషన్ తప్పుల సవరణ, కంప్యూటరైజేషన్ అడంగల్ ప్రధానమైనవి. ఇతర శాఖలకు సంబంధించిన వృద్ధుల పింఛను, బియ్యం కార్డులు, విద్యుత్ బిల్లులు చెల్లింపు వంటి సేవలను కొందరు వినియోగించుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ సేవలు గత ఏడాది జూన్ నుంచి అమల్లోకి తెచ్చారు. కార్యదర్శి, డిజిటల్ సహాయకులకు 6 నెలలు శిక్షణ ఇచ్చి 3 విడతలుగా సేవలను అన్ని సచివాలయాల్లోకి అందుబాటులోకి తీసుకువచ్చారు. అక్టోబర్లో కార్యదర్శులకు సబ్ రిజిస్ట్రార్ హోదా కల్పిస్తూ గెజిట్ ఉత్తర్వులు ఇచ్చినా అమలు చేసేందుకు తగిన సిబ్బంది, పరికరాలు లేవు. స్కానర్లు, ఐరిష్ మిషన్లు, డాక్యుమెంట్ స్కానర్లు లేకపోవడంతో సేవలు నిలిచిపోయాయి. ఇక జారీ చేస్తున్న ధృవపత్రాల్లో తప్పులు దొరలడంతో సరిచేసేందుకు ఎంఆర్ఓ, ఆర్డీఓ లాగిన్లలో చేయాల్సి. గత ఏడాది ఆగస్టులో నిర్వహించిన జగనన్న సురక్షా శిబిరాల్లో చాలామందికి ధృవపత్రాలు జారీ చేశారు. వీటిలో తప్పులు రావడంతో ఎక్కువ మంది మళ్లీ మీ సేవా కేంద్రాలను ఆశ్రయించిన పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తున్నామని జిల్లా సచివాలయాల అధికారులు తెలిపారు. ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామంటూ కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ప్రకటించడం ఆనందంగా ఉందని తెలుగుదేశం తణుకు శాఖ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లోనూ అంతకు ముందు కూడా ఈ ఉక్కును ప్రైవేటీకరించవద్దని తమ పార్టీ గట్టిగా డిమాండ్ చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా విశాఖ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్వహించి ప్రైవేట్ ప్రతిపాదనను విరమించుకోవాలని కోరినట్లు ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రజల మనోభావాలకు అనుగుణంగా స్పందించడం శుభపరిణామం అన్నారు. అయితే ఇదే ప్రకటన ప్రధాని మోడీ చేస్తే 5 కోట్ల మంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారని వెంకటకృష్ణ స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి చేసేందుకు జాతీయ నాయకులు ప్రయత్నిస్తున్నట్లు ఈ పార్టీ తణుకు నియోజకవర్గ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి తెలిపారు. ఈ నేపథ్యంలోనే గ్రామ సమస్యలపై కార్యకర్తలు స్పందించి పల్లెల్లో కూడా కాషాయం జెండా ఎగరేయాలని ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వేల్పూర్లోని తన గృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ పరిధిలోని మండల శాఖ అధ్యక్షులు, కార్యదర్శుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ ఎంపీగా గెలుపొందిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి అవడం ద్వారా ఈ ప్రాంతంలో పార్టీ అభివృద్ధికి సంకేతంగా భావించాలని ఉద్బోధించారు. కార్యకలాపాలను పెంచే లక్ష్యంతో నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జీలను కూడా రాష్ట్ర పార్టీ నియమించినట్లు శ్రీదేవి వివరించారు. తణుకు అసెంబ్లీలో కొత్తగా సీనియర్ నాయకులు సాయి దుర్గరాజు గారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఈవేళ అసెంబ్లీ నుంచి మండల అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శులు మేమందరం కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి రాబోయే రోజుల్లో మండల మీటింగులు ఏర్పాటు చేయటం, అలాగే మంత్రి గారు రావడం జరుగుతుంది. అసెంబ్లీ మీటింగ్ కూడా కూటమి ఏదైతే తెలుగుదేశం, బీజేపీ, జనసేన అందరితో కలిపి కూడా మేము ఇక్కడ మంత్రి గారి ఆధ్వర్యంలో అసెంబ్లీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, అసెంబ్లీ ఇన్ఛార్జి అల్లూరి సాయి దుర్గారాజులు పాల్గొన్నారు.